హల్లెలూయా. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న దేవుడు 6 దినాలలో సృష్టి క్రమాన్ని పూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు అని, ఆ 7వ దినమును విశ్రాంతి దినముగా పరిశుద్ధపరిచాడు అని మనం నేర్చుకున్నాం. కాబట్టి 7వ దినము దేవునికి ప్రతిష్ఠిత దినముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో మనందరము ఉండాలని, ఆ 7వ దినాన్ని పరిశుద్ధముగా మనం ఆశ్రయించాలని, దేవుడు పరిశుద్ధపరిచిన ఆ దినము దేవుని కోసమే మనము మరి కేటాయించాలని నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం. ఇక ఈరోజు 4వ వచనం నుండి 7వ వచనంలో రాయబడినటువంటి విషయాలను ధ్యానం చేద్దాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇది అంటూ ఉన్నాడు. మరి దేవుడు భూమిని ఆకాశం చేసినప్పుడు మరి భూమి మీద ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఉత్పత్తి మరి చేయబడ్డాయో ఇక్కడ మరి వివరిస్తూ ఉన్నాడు. మరి అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. ఎప్పుడు దేవుడు భూమిని ఆకాశమును చేయకమునుపు మరి ఏ పొదయు ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. భూమి మీద ఒక మొక్క కానీ చెట్టు కానీ పొద కానీ ఎదగాలి అని అంటే ఈ దినాన మనం చూస్తే వాన అనేటువంటిది చాలా అవసరం. వాన దేవుని యొక్క మరి ప్రణాళిక ద్వారా ఈ భూమి మీద వర్షిస్తూ ఉంది. ఉరుములు మెరుపులు ఆయన ఆజ్ఞ ప్రకారము మరి ఈ భూమి మీదకు వస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ భూమి మీద మరి క్రమం అనేటువంటిది జరగదు. ఆయన ఆజ్ఞ లేనిది ఈ భూమి మీద ఏది కూడా జరగదు. అయితే మరి ఆ దినములలో భూమి ఆకాశములను దేవుడు చేసిన తర్వాత భూమి మీద ఈ మొక్కలు కానీ ఈ పొదలు కానీ చెట్లు కానీ మొలవడం ప్రారంభమైనాయి. మరి విత్తనం వేసి దేవుడు భూమి మీద చెట్లను మరి ఈ యొక్క పొదలను మరి చేశాడనంటే కాదు. దేవుడు భూమి ఫలములిచ్చు చెట్లను మొలిపించుగాకని ఆయన పలికినప్పుడు ఆయన మాట ప్రకారము ఫలమిచ్చే చెట్లు ఉద్భవించాయి. హల్లెలూయా. మరి విత్తనము నాటి వాటిని ఆయన చేయలేదు. విత్తనము అప్పటికి లేదు. దేవుని పిల్లరా, దేవుని మాట ద్వారా ఈ భూమి మీద మరి విత్తనములిచ్చు చెట్లు, ఫలములిచ్చు చెట్లు, గడ్డి జాతులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్న అనేక రకాలైనటువంటి మొదలవి అన్నీ కూడా ఆయన మాట ద్వారా మొదటిగా కలిగాయి. ఆ తర్వాత నుండే విత్తనాలు, మరి ఆ విత్తనాల నుండి మరలా మొక్కలు, ఇలా ఉద్భవ క్రమము మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను.
ఇక్కడ 6వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నరుని యొక్క మరి ఉత్పత్తి క్రమము, నరుణ్ణి నిర్మించిన రీతిని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. ఆవిరి భూమిలో నుండి లేచి నేల అంతటిని తడిపిందంటండి. ఆ తడిపిన అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. నరుని యొక్క నిర్మాణము, నరుని యొక్క పుట్టుక మరి ఇలా దేవుడు ప్రారంభించాడు. నేల నుండి ఆవిరిని పుట్టించి నేలను తడిచేసి ఆ నేల మట్టితో నరుని తన రూపంలో నిర్మించి ఆ బొమ్మకు నాసికారంధ్రములలో తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మన పుట్టుక ప్రారంభము దేవుని యొక్క ఊపిరియే. మనము జీవించి ఉన్నామంటే, మనము సలించుచూ ఉన్నామంటే, ఈనాటికి ఈ క్షణం వరకు జీవముతో మరి సజీవముగా ఉన్నామంటే ఆ సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన మరి దేవుని యొక్క కృపయే. ఆయన తన రూపంలో నిన్ను నన్ను చేసుకున్నారు. తన రూపంలో మనలను నిర్మించుకున్నాడు. తన రూపంలో ఆయన సృజించుకున్నాడు. ప్రియదేని పిల్లరా, అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది మరి మానవుని పుట్టుక అలా జరిగింది ఇలా జరిగింది అంటారు. మానవుని పుట్టుక మట్టి నుండే ప్రారంభమైందని బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తా ఉంది. దేవుడు నేల మంటితో అని ఇక్కడ ఉదాహరించాడు. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పుడే మరి ఈ భూమిని సేద్యపరచడానికి, ఈ భూమిని ఏలటానికి నరుని దేవుడు చేశాడు. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. ఇక ఎక్కడ మనకు నరుని ఉత్పత్తి మరి నరుని యొక్క పుట్టుక ఎక్కడ కూడా ఇంత క్లియర్గా మరి ఎక్కడ మనకు మరి దొరకదు, లభించదు, ఒక్క పరిశుద్ధ గ్రంథంలోనే తప్ప. ప్రియదేని పిల్లరా, మీకు ఒక మరి ఉదాహరణ చెప్తానన్నాను కదా. మానవుని యొక్క శరీరమును మనం మరి మన గోటితో చేతి మీద అయినా ఎక్కడ గీచినా మరి కొంత బురద మరి రావడం మన గోళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. నరుని శరీరము మరి గోటితో గీచినప్పుడు ఆ గోళ్ళలోనికి మట్టి రావడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లలు, ఎందుకంటే మన నిర్మాణమే మట్టితో ప్రారంభించాడు దేవుడు. మనం మట్టి గనుక మరలా నీవు మన్నైపోదు అని దేవుడిని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మన నిర్మాణము మట్టితో ప్రారంభమైంది. మరలా తిరిగి అదే మట్టిలోనికి మనం చేరాలి. కాబట్టి దేవుడు తన రూపంలో చేసుకున్నటువంటి మానవులుగా మనందరము ఆయన యొక్క రూపంలో ఉన్నాం. దేవుడు ఉంటే చూపించు అని అంటారు చాలామంది మూర్ఖులు. ప్రియదేని పిల్లరా, వారందరికీ ఒరే తన రూపంలోనే నిన్ను చేసుకున్నాడురా అని నీవు చెప్పగలగాలి. తన రూపంలో నిన్ను ఆయన రూపించుకున్నాడు. దేవుణ్ణి చూపించమంటావేంటి? నువ్వే దేవుని యొక్క ప్రతిరూపమురా అని చెప్పగలగాలి. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆయన రూపంలో మనల్ని చేసుకున్న దేవుడు మరి ఆయన మాట వింటారని, ఆయనను గణపరుస్తారని, ఆయన స్తుతిస్తారని, ఆయనకు మరి చెడ్డ పేరు తేకుండా బ్రతుకుతారని ఆయన ఆశించాడు. మంచిగా సమస్తాన్ని చూశాడు. 6 దినాల సృష్టిని ఆయన చాలా మంచిదిగా చూశాడు. మరి ఆ మంచితనాన్ని సృష్టి అంతా కాపాడుకుంటుంది. కానీ ఆయన రూపంలో చేసుకున్న మానవుడు మాత్రం ఆయనకు చెడ్డ పేరు తెస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన రూపంలో ఉన్న మనమందరము ఆయన యొక్క కృపకు పాత్రులమై ఎప్పటికైనా మన అక్రమ క్రియలను విడిచిపెట్టి, మన మరి లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యమును విడిచిపెట్టి ఆ సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన ఉన్నవాడను అను నామం కలిగినటువంటి ఆ గొప్ప దేవునిని ఆరాధన చేద్దాం. ఆయనను మహిమ తెద్దాం. ఆయనకు మరి ఘనత తెద్దాం. ఆయన నామాన్ని అనేక మందికి ప్రకటించుదాం. ఆయన నామము గొప్ప నామం. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము మరి శక్తి కలిగినది. అలాంటి నామాన్ని అనేక మందికి తెలియజేసేవారిగా మారదాం. దేవుడు తన రూపంలో నిన్ను రూపించుకున్నాడు. దానిని మరిచిపోయి
నీకు నచ్చినట్లుగా బ్రతకకు. ఆ దేవాది దేవుని యొక్క కృపకు నీవు పాత్రుడవు కావాలనంటే ఆయన రక్షణ సువార్తను, ఆయన గొప్పతనాన్ని, ఆయన నామాన్ని అనేక మందికి మరి తెలియచేయి. దేవుడు మిమ్మల్ని అలాగున మరి పూరుకొల్పునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, అయ్యా మా యొక్క ఉత్పత్తి క్రమమును నీవు మమ్మల్ని రూపించిన విధమును ధ్యానం చేసి ఉండగా, అవును దేవా, నీ రూపంలో మమ్మల్ని రూపించుకున్నావు నాయన. నీ రూపంలో రూపింపబడిన మానవులు అయా నీకు వ్యతిరేకంగా తిరుగుతూ అయా నీకు నాయనా చెడ్డ పేరు తెచ్చేవారుగా మారిపోతూ ఉన్నారు. మానవుని పుట్టిక నైనా ఇదిగో తండ్రి మరి ఎక్కడ మాకు లభించదు నాయన. నీవు నీ రూపంలో నేల నుండి నాయన మమ్మలను నాయనా నీవు సృజించుకున్నావని, నీవు కలుగజేసావని నమ్ముతున్నావు నాయన. ఇలాగున అనేక మంది నాయన నమ్మి నీ అందు విశ్వసించినట్లుగా అనేక మందికి ఈ రక్షణను, ఈ సత్యమును తెలియచేసేవారిగా మార్చమని అయినా ఈరోజు మేము చేయ పనులన్నింటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.